నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎదురెదుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో ఎలాగైనా గెలవాలనే కుట్రలు చేస్తోంది వైసీపీ. రాష్ట్రంలో జగన్ సర్కార్ ఓడిపోవడం ఖాయమని ఇప్పటికే పలు సర్వే సంస్థలు కూడా ప్రకటించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని, లోక్సభ స్థానాల్లోనూ టీడీపీ కూటమిదే విజయమని సర్వే సంస్థలు తేల్చాయి. ఏపీలో అధికార వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్పై వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పలువురు అభ్యర్థులను మార్పులు చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ బలంగా ఎండగడుతూ ఉండటం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండడంతో ఓటర్లు టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ రాయలసీమలో సత్తా చాటుతుందని అంచనా వేసినప్పటికీ అక్కడ కూడా ఎదురెదుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలు సర్వేలు ఏపీలో కూటమిదే అధికారమని తేల్చాయి. ఇక తాజాగా స్ట్రాపోల్ సంస్థ కర్నూలు జిల్లాకు సంబంధించిన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుందని వెల్లడించింది. దీంతో రాయలసీమలోనూ జగన్ రెడ్డికి ఝలక్ తప్పదని తేలిపోయింది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రతో వైఎస్ జగన్ జనంలోకి వెళుతున్నా వైసీపీ పీఆర్ స్టంట్లు మినహా పెద్దగా ఆదరణ లభించడం లేదని తెలుస్తోంది. వీటన్నింటినీ అంచనా వేసుకున్న వైసీపీ నేతలు టీడీపీలోకి క్యూ కడుతున్నట్టు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వైసీపీని వీడుతున్నారు అంటే ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని స్పష్టత రావడంతోనే ఆ పార్టీకి చెందిన నేతలు టీడీపీ, జనసేనల్లో చేరుతున్నారు. వాస్తవంగా గత 2 ఎన్నికలతో పరిశీలిస్తే రాయలసీమలో వైసీపీకి మంచి పట్టుంది. గత 2 ఎన్నికల్లోనూ రాయలసీమలో మెజార్టీ సీట్లను వైసీపీ దక్కించుకుంది. ఈసారి కూడా అలాగే దక్కుతాయని వైసీపీ ఇప్పటి వరకు భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో కర్నూలులో ఏకంగా 7 స్థానాల్లో టీడీపీదే విజయమని స్పష్టం చేసింది. దాంతోపాటు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ రెడ్డి అనుసరిస్తున్న విధానం నచ్చకే ప్రజలు కూటమిని బలపరుస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. కర్నూలులోనే కాకుండా చిత్తూరు, అనంతపూర్లోనూ టీడీపీకే మొగ్గు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ ప్రజలు ఝలక్ ఇవ్వడం తప్పదనిపిస్తోంది.